సూపర్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రిసీవ్ చేసుకోవడం కానీ, ఇక్కడికి వచ్చినాక మెయింటెనెన్స్ గానీ, ఇక్కడికి వచ్చిన ఫుడ్ గానీ ఏదైనా గానీ బాగా చూసుకోవడం జరిగింది అన్న. ఆవుల్లో మీకు కొనిచ్చిన ఏమన్నా మోసం అనిపించింది? ఎటువంటి మోసం అయితే లేదు. పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆవులు కూడా. చూపించడం కూడా మీకు నచ్చినవి చూసుకొని తీసుకోమని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాము, మాకు నచ్చిన ఆవులే తీసుకోవడం జరిగింది. రేటుకు అనుకూలంగానే తీసుకోవడం జరిగింది. ప్రెగ్నెంట్ చెప్పక కూడా చేయడం జరిగింది. అన్ని వీడియోలు మీరే తీసుకున్నారు కదా, మేమే దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్ని వేసినాం కదా. అవును. ఇప్పుడు ఇది చూడండి, ఇది సూపర్ గా ఉంది. ఆవు మాత్రము మనకైతే చాలా తక్కువగా దొరికింది. వాస్తవానికి మేము అక్కడ మార్కెట్ లో అయితే 150 పెట్టాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకు చాలా తక్కువ రేట్ తోని అన్న ఇప్పేయడం జరిగింది. 82 కి ఇప్పించాం. 37 లీటర్స్ పాలు ఇచ్చిందంట. ఒక రైతు దగ్గర కొన్నాం, ఒక లేడీ దగ్గర కొన్నాం. అవునవును, లేడీ రైతు దగ్గర మనం కొనడం. నమస్తే, నేను మీ ఫ్రెండ్ ముస్తఫా, మోడర్న్ డైరీ ఫార్మ్, హర్యానా, పానీపత్. ఇప్పుడు అన్నోళ్ళు వచ్చారు, సిద్దిపేట నుంచి వచ్చారు. సిద్దిపేట నుంచి వచ్చి 9 ఆవులు కొన్నారు, మంచి సెలెక్టెడ్ అనిమల్స్. 15 ఆవులు తీసుకుంటామన్నారు. మేమే పెద్దవి మంచివి తీసుకోండి అని చెప్పి 9 ఆవులు కొనిచ్చినాము. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన పేరు వచ్చి శేఖర్ అన్న, శేఖర్ సిద్దిపేట. ఈయన సంతోష్ అన్న, శ్రీకాంత్ అన్న వచ్చి మంచి ఏకదం చాలా మంచి ఆవులు కొన్నారు అన్న. ఆవుల సంగతి పక్కన పెట్టి ఫస్ట్ మీరు వచ్చారు కదా, మీరు యూట్యూబ్ చూసే వచ్చారు కదా. వచ్చారు కదా మీరు ఇక్కడ అక్కడ నుంచి ఏం నలుగుని వచ్చారు, ఇక్కడ వచ్చినారు కదా, అంత బాగుందా అన్న? సూపర్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రిసీవ్ చేసుకోవడం కానీ, ఇక్కడికి వచ్చినాక మెయింటెనెన్స్ గానీ, ఇక్కడికి వచ్చిన ఫుడ్ గానీ ఏదైనా గానీ బాగా చూసుకోవడం జరిగింది అన్న. ఆవుల్లో మీకు కొనిచ్చిన ఏమన్నా మోసం అనిపించింది? ఎటువంటి మోసం అయితే లేదు. పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆవులు కూడా. చూపించడం కూడా మీకు నచ్చినవి చూసుకొని తీసుకోమని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాము, మాకు నచ్చిన ఆవులే తీసుకోవడం జరిగింది. రేటుకు అనుకూలంగానే తీసుకోవడం జరిగింది. 100 కిలోమీటర్లు తిరిగినాము, 80 కిలోమీటర్లు తిరిగినాము. మంచి ఆవులు కొనాలని అదే పనిగా తిరిగినాము. వీళ్ళకి కూడా మంచి అనుభవం ఉంది. ఒక రకంగా అనుకుంటే అనుభవం అనేది రైతుల దగ్గర నుంచి బేరగాళ్ళు నేర్చుకోవాలంటారు. ఆ మాట చాలా వాస్తవం. ఇది వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు కొన్న ఆవులు చూడండి, సెకండ్ లాక్టేషన్ 60th మీట్ ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్ 1 month టైం ఉంది. ప్రెగ్నెంట్ చెకప్ కూడా ఏమన్నా ప్రెగ్నెంట్ చెకప్ కూడా చేయడం జరిగింది. అన్ని వీడియోలు మీరే తీసుకున్నారు కదా, దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్ని వేసినాం కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది సెకండ్ లాక్టేషన్ 60th మీదే ఉంది. ఇది చూడండి, చాలా మంచి ఇవి ఆవు అన్న. ఈ ఆవు ఎలా అనిపించింది మీకు? సూపర్ గా ఉంది. ఆవు మాత్రము మనకైతే చాలా తక్కువగా దొరికింది. వాస్తవానికి మేము అక్కడ మార్కెట్ లో అయితే 150 పెట్టాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకు చాలా తక్కువ రేట్ తోని అన్న ఇప్పేయడం జరిగింది. 82 కి ఇప్పించాం. 37 లీటర్స్ పాలు ఇచ్చిందంట. ఒక రైతు దగ్గర కొన్నాం, ఒక లేడీ దగ్గర కొన్నాం. అవునవును, లేడీ రైతు దగ్గర మనం కొనడం జరిగింది. కొన్నాము, అదే అనుకొని ఒక రైతు దగ్గర పోయినాం. ఇది కూడా అంతే, సెకండ్ లాక్టేషన్. అవి 2 సెకండ్ లాక్టేషన్. అక్కడ ఉన్నాయి చూడండి, కెమెరామ్యాన్ ఇద్దరు దేఖో. అక్కడ చూడండి, ఈ ఆవులు చూడండి. ఈ ఆవులు కూడా చాలా బాగున్నాయి. ఈ ఆవులు కూడా చాలా బాగున్నాయి చూడండి. అన్ని సెకండ్ లాక్టేషన్, మంచి బ్రీడ్ అంటే మనము మెయిన్ ఏమంటే మనము ముసలావులు. మీ ప్లస్ పాయింట్ అదే అన్న. మామూలుగా ఆవులు కొంటారు, ఒకటి కూడా ఏజ్డ్ కాకుండా అన్ని ఎంగేజ్. లాక్టేషన్ అయితే ఒకటే ఉంది, మిగతావన్నీ సెకండ్ లాక్టేషన్ ఆవులు. హీట్స్ చూసుకొని T2 ప్రెగ్నెంట్ ప్రతి ఒక్కటి డాక్టర్ గైడ్ లైన్స్ ప్రకారమే చెక్ చేసి ఆ విధంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఏమన్నా మీరు చూశారు కదా, ఇప్పుడు మీకు ఆవులు కొనిచ్చే దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగినాయన్న? ఎటువంటి అవకతవకలు అయితే జరగడం లేదు. ఇక్కడ మీకు నచ్చలేదని చెప్పారు. నచ్చలేదని చెప్తే మేము డ్రాప్ అయినాం కదా. డ్రాప్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళకి తీసిచ్చినాం. ఇది చూడండి, సెకండ్ లాక్టేషన్ ఆవు ఎంత సైజ్ ఉంది, ఎంత స్ట్రక్చర్ ఉంది చూడండి. ఇది మన సైడ్ ఉంటే ఈయన మోపుకి వస్తే ఎంత కొనాలన్నా? వచ్చేసి 120+ పెట్టాలి. ఈ ఆవు మాత్రం ఇక్కడ యావరేజ్ గా 78,000 పడ్డాయన్న, అంతే కదన్నా? ఏమన్నా ఎక్స్ట్రా ఏం పడలేదు, 70-80,000 లోనే ఉన్నాయి. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారు. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా అన్నోళ్ళ మీద భారం పడకుండా ఆవు అమ్మిన అతని దగ్గర నుంచి లేదా అన్ని మంచి ఆవులు కొంటున్నారు అని చెప్పి వాళ్ళ మీద సజెస్ట్ చేసుకుని తీసుకున్నాము. ఇక్కడ ఫుడ్ గిడ్డు ఆవులు కూడా ఎట్లా చూసుకుంటున్నామన్న. ఆవులు కొన్నారు, ఆవులు వచ్చేసినాయి, రాత్రి వచ్చేసినాయి. దానికి ఆవుల గురించి ఏమైనా ఫుడ్ గిడ్డు ఎట్లా చూసుకుంటున్నాం? చాలా బాగా చూసుకోవడం జరుగుతుంది. ఫుడ్ మాత్రం రెగ్యులర్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని క్లీనింగ్ గానీ ప్రతి ఒక్కటి అన్నోళ్ళు దగ్గరుండి మరీ చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఎక్కిస్తున్నామన్నా, ఈ రోజు 15th June ఈ రోజు ఆవులు ఎక్కిస్తున్నాము. కరెక్ట్ గా వీళ్ళ సిద్దిపేట ఫామ్ కి 20th కి వెళ్తాయన్న. 20th ఇప్పుడు ఇక్కడ నుంచి సేఫ్లీ మీ ఇంటికాడ చేరే వరకు బాధ్యత మాదే అన్నాం కాబట్టి
ఆడికి వెళ్ళాక మళ్ళీ ఈ వీడియో అక్కడ వాళ్ళ షెడ్ లో చూడండి. వాళ్ళ షెడ్ కూడా చాలా బాగుంది, చాలా మంచి షెడ్ చేసిరు. మంచి దానా, మంచి హై లెవెల్లో చేసుకున్నారు. రైతులు వీళ్ళు ఎంగేజ్ కుర్రోళ్ళు, ఎడ్యుకేటెడ్స్ కదా, వీళ్ళ అనుభవం ఉంటుంది బాగా. ఆ విధంగా వీళ్ళు సెట్ చేసుకున్నారు. వీళ్ళు ప్లానింగ్ కూడా పెద్ద డైరీ ఫార్మ్ ప్లానింగ్ ఉంది, ఒక 40-50 animals ప్లానింగ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ 15 days లో వస్తాం. మళ్ళీ 15 days లో ఇక్కడికి రావాలి. మళ్ళీ అన్న దగ్గరికి వచ్చేసి అన్న డైరీ నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాం. మేమైతే యూట్యూబ్ లో చూసుకొని రావడానికి చాలా భయపడతాం. అవునవును, చాలా భయం. మాకు కూడా భయం వేసింది ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఓకే అనిపించింది. ఏమంటే ఇప్పుడు రైతు మన నమ్మకమే అన్న. అవును, రైతుకు ఇది చేసేది మన నమ్మకంగా ఉంటే అదే మన పెట్టుబడి, అదే మన బిజినెస్. వాళ్ళకి ఇచ్చే మంచి సరుకు గానీ, మళ్ళా వాళ్ళకి ఆవు పోయినా కూడా మంచి చెడ్డ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, లాస్ట్ ఆవులు పోయినాయి, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మీతో మాట్లాడారు. రాకముందేనే వాళ్ళు 4 ఆవులు పేమెంట్ కొట్టేసి వాళ్ళు ఇక్కడికి రాకుండానే మీకు పేమెంట్ చేసేసి మీరే మా సెకండ్ షిఫ్ట్ లో పంపించడం జరుగుతుంది. అవును. ఇప్పుడు నెక్స్ట్ లోడ్ రేపు కూడా ఒకటి ఎక్కేది ఉంది. నెక్స్ట్ ఈయన మన భువనగిరి సైడ్ ఎక్కేది ఉంది. ఆ లోడ్ కూడా వీడియో తీసి పెడతాము. ఈ ఆవులు వాళ్ళ షెడ్కి పోయిన తర్వాత మీకు ఖచ్చితంగా అది ఆ వీడియో కూడా చూసి పెడతాం. అక్కడ జర్నీలో ఎలా జరిగింది, ఆవులు జర్నీలో ఎలా వెళ్ళినాయి, జర్నీలో మెయింటెన్స్ ఏంది, జర్నీలో వీడియోలు, ప్లస్ అక్కడ చేరిన తర్వాత అక్కడ వీడియో, ఎట్లా రిసీవ్ చేసుకోవడం, అక్కడ ఆవులు దింపడం, అక్కడ మా మనుషులు ఒక రోజు ఉండి అక్కడ క్లీనింగ్ అన్ని ఆవుల్ని సెట్ చేసి రావడం, అవన్నీ మీకు వీడియో చూపిస్తాం అన్నమాట. ఓకే అన్న, చూసారు కదా, హ్యాపీనా మీరు? చాలా హ్యాపీ అన్న, సాటిస్ఫైడ్. రేట్ విషయంలో ప్రతి దాంట్లో సాటిస్ఫైడ్. ఇక్కడ రిసీవ్డ్ గానీ, ఎనిమల్ విషయంలో గానీ, రేట్ విషయంలో గానీ ప్రతి దాంట్లో సాటిస్ఫైడ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూసారు కదా, సిద్దిపేటలో మళ్ళీ 20 కలుద్దాం. ఈ వీడియోతో కలుద్దాం. ఓకే అన్న, బాయ్. कितनी बली देखना भैया, कितनी बली गाय देसी बात ही नहीं। देखो भैया जी, देख लें।